ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 3వ జాతీయ లోక్ అదాలత్ను సెప్టెంబర్ 14న నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ తెలిపారు. గురువారం స్థానిక జిల్లా కోర్టులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ నందు కేసులు పరిష్కరించడానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 4543 కేసులను రాజ్యయోగ్యమైనవిగా గుర్తించడమైందని చెప్పారు. ఈ కేసుల పరిష్కార నిమిత్తం జిల్లా వ్యాప్తంగా 33 లోక్ అదాలత్ బెంచ్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. దూర ప్రాంతాల్లో ఉండి రాజీ చేసుకోదలిచిన వారు ఆన్లైన్ ద్వారా కేసులు పరిష్కరించుకోవచ్చునని, దీనికి సంబంధించి ప్రతి కోర్టులో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ముందస్తు మధ్యవర్తిత్వం ద్వారా 72 కేసులను రాజీ చేయడం జరిగిందని వెల్లడించారు. ఈ జాతీయ లోక్ అదాలత్లో రాజీయోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులు, సివిల్ తగాదాలు, యాక్సిడెంట్ కేసులు, చిట్ ఫండ్, కుటుంబ వివాదాలు, టెలిఫోన్ మరియు బ్యాంక్ కేసులను రాజీ చేసుకోవచ్చునని అన్నారు. గత లోక్ అదాలత్ నందు 1538 పెండింగ్ కేసులను రాజీ చేయడం ద్వారా రాష్ట్రంలో జిల్లా 5వ స్థానంలో ఉందని, ఈ జాతీయ లోక్ అదాలత్ నందు కూడా మరిన్ని కేసులు పరిష్కరించడానికి న్యాయవాదులు, కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన తెలిపారు. సమావేశంలో పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్పర్సన్ మేరీ గ్రేస్ కుమారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్, ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ సభ్యులు బివి కృష్ణారెడ్డి, ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ విజయ్ కుమార్ ఉన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అందరినీ కోరుతున్నాను. ఇక్కడ నాతో పాటు చైర్మన్ పర్మనెంట్ లోక్ అదాలత్ వారు, సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్, బార్ కౌన్సిల్ మెంబర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మా అందరం కోరుకునేది ఏంటంటే చాలా కాలంగా ఉన్న పెండింగ్ ఉన్న కేసెస్ని ఆమోదయోగ్యమైన రాజీ ప్రకారం క్లోజ్ చేసుకునే అవకాశం ఉంది. ఆన్లైన్లో ప్రత్యేకంగా మీ కేసులు అవార్డుల ద్వారా మీకు రాజీ పడటం జరుగుతుంది. మీరు ఒకవేళ అక్కడే ఆన్లైన్లోంచి చెప్తే మీరు రాజీ పడతామని చెప్పి ఇక్కడ మాకు సిబ్బంది ఉంటారు, ఖచ్చితంగా ఆ అవార్డును పాస్ చేయడం జరుగుతుంది. మరి ఇందాకే బార్ కౌన్సిల్ మెంబర్ గారు చెప్పారు, ఈ యొక్క అవార్డుకి సివిల్ కోర్టు జడ్జిమెంట్ డిగ్రీకి ఎంతైతే ఉంటుందో వాల్యూ, అదే వాల్యూ అవార్డుకు ఉంటుంది. మరి అందరూ కూడా సద్వినియోగం చేసుకొని కోరుతూ ఉన్నాను. మరి ఈసారి కూడా ఈ యొక్క జిల్లాలో మంచి ర్యాంక్ రావాలని అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా కక్షిదారులు కూడా అర్థం చేసుకుని ముందుకు వస్తారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏదైతే కోర్టులో మీ అందరూ తెలుసు, ఎవరైనా ఒకళ్ళే గెలవడం జరుగుతుంది. ఇక్కడైతే కనుక ఇద్దరు గెలిచినట్టే ఒకసారి అర్థం చేసుకోండి. అందరూ ఇది గుర్తుపెట్టుకుని జ్ఞాపకం చేసుకుని అందరూ కూడా ఒక అడుగు ముందుకు వచ్చి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఒక పార్టీ ఇక్కడ ఉండి ఒక పార్టీ వేరే ప్రాంతంలో ఉన్నా కానీ మేము వాళ్ళని ఆన్లైన్ ద్వారాగా వాళ్ళని పిలిపించి మాట్లాడి మ్యాటర్ కూడా సెటిల్ చేస్తున్నాము. మొత్తం దగ్గరగా 500 కేసులు ఈ నేషనల్ లోక్ అదాలత్కి రిఫర్ అయితే మేము 80 కేసెస్ రిఫర్ చేశాము. ఇంకా రేపటి వరకు కూడా 120 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అట్లా ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో విధానం మనకు అందుబాటులో ఉంది కాబట్టి ప్రప్రదంగా మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఇది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కక్షిదారులు దీన్ని సద్వినియోగం చేసుకొని మీరు కాలయాపన చేయకుండా, అంటే త్వరితగతిని మేము ఎక్కడో ఉండిపోయాం రాలేకపోతున్నాం అనేది కాకుండా అవార్డులు విషయంలో కూడా మీరు వచ్చి సంతకాలు చేసుకోవడమే తప్పించి దూరాన్ని దూర ప్రాంతంలో ఉన్నా కూడా మీరు త్రూ ఆన్లైన్లో సెటిల్ చేసుకునే అవకాశం కల్పించారు. కాబట్టి తప్పకుండా ప్రజలందరూ, కక్షిదారులందరూ కూడా ఈ లోక్ అదాలత్ని విజయవంతం చేసి మన జిల్లా ప్రథమ స్థానంలో నిలవడానికి అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. దీన్ని తప్పకుండా దగ్గరలో ఉన్న కోర్టుల దగ్గరికి వెళ్ళి జిల్లా కోర్టు దాకా రాకుండా ఉపయోగించుకునే అవకాశం కక్షిదారులందరికీ కల్పించడం జరిగింది. దీన్ని చక్కగా సమర్థవంతంగా అందరూ వినియోగించుకోవాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున నేను విన్నవిస్తున్నాను. అలాగే గతంలో మన స్టేట్లో 5వ స్థానం వచ్చిన మన జిల్లా ఈ లోక్ అదాలత్ రేపు జరిగిపోయే 14వ తారీఖు లోక్ అదాలత్లో మనం ఇంకా
ఇంకా ముందుకెళ్ళి ఫస్ట్ స్థానానికి వచ్చేటట్టుగా మన జిల్లా ముందుగా అందరికంటే ఎక్కువగా సెటిల్మెంట్లు అయ్యి బాగా ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఈ లోక్ అదాలత్లో ఇచ్చిన వాటికి అప్పీల్ అంటూ ఇంకేం ఉండదు. సుప్రీంకోర్టులో మనకి ఎలా ఆర్డర్ వస్తే అప్పీల్ ఉండదో ఇది కూడా అంతే. ఇంకా రేపు 14వ తారీఖు జరిగే లోక్ అదాలత్కి జిల్లా జడ్జి గారు చెప్పినట్లుగా ఆన్లైన్లో కక్షదారులకి దూర ప్రాంతాల్లో ఉండే కక్షదారులు ఆన్లైన్లో అటెండ్ అయ్యి రాజీ చేసుకునే అవకాశం కూడా కలగజేస్తున్నారు. కృష్ణారెడ్డి గారు బార్ కౌన్సిల్ మెంబర్ చెప్పినట్లుగా పోయినసారి కన్నా ఈసారి మన జిల్లాకి మంచి ప్రథమ స్థానం వచ్చేయడానికి మేమంతా జిల్లా మొత్తం మీద అడ్వకేట్స్ అంతా కృషి చేస్తామని